ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్యోపదేశకులు ఆదివారం ఇమోనియల్ తెలుగు చర్చ్ సంఘంలో జరిగిన వాక్యోపదేశము. సందేశకులు దైవజనులు సలమోన్ రాజు గారు. మరి ఆ వాక్యం మనందరూ ఇప్పుడు వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయము 3వ వచనం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయు. ఇక్కడ ఏముందంటే, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా పాడైపోతున్నాయంటే, ఇంకొకరించి సలహాలే, ఇంకొకరు చెప్పే మాటలే. మనంతటా మనం ఏం చేయాలంట, ఆలోచన కలిగి జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా తక్కువ. మనం ఎవరిని తీసుకున్న చాలా మంది ఈరోజు వారి జీవితాల్లో జరుగుతున్నది ఏంటంటే, పక్కోడు ఏదో చెప్తే వాడు చెప్పినట్టు నడుచుకుంటున్నాం కాబట్టి మన ఆలోచన ఎక్కడ పోతుంది అర్థం కావట్లా. ఎవడో వచ్చేదో చెబుతాడు, అన్న నువ్వు ఇలా చెయ్యన్నా, అక్కడ నువ్వు ఇలా చెయ్యి అంటే అవెత్తుకుంటున్నవే. కానీ నేను ఎందుకు వాళ్ళు చెప్పింది ఎత్తుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు నా జీవితాన్ని నేను ఎందుకు కొనసాగించాలి అనే ఆలోచన ఎవరికి అట్లా. అలా నువ్వు ఆలోచన తీసుకోవడం ద్వారా ఎక్కడ పడుతున్నావు అంట, చిక్కుల్లో పడితివి. చాలా మంది జీవితాలు చిక్కుల్లో పడిపోయినాయి. చెలికాని చేత ఎవరో దగ్గరోడు, నీ స్నేహితుడు, నీకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఎక్కడ పడుతున్నామంట, చిక్కుల్లో పడుతున్నాం. అలాగే చూడండి, ఇదే 6వ అధ్యాయము 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన దేవుణ్ణంట ఎలా పూర్ణ హృదయంతో నమ్మాలి, దేవుని పూర్ణ హృదయంతో నమ్మాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇలా స్వబుద్ధి అనేది ఎలా ఉంటుందంటే, మాకు తెలియదు ఏంటి, మీరు మాకు చెప్పాలనా, మాకు తెలవదా, మాకు బుద్ధి లేదా అని చాలా మంది తమ స్వబుద్ధి చేత ఒకటేమన్నాడు, చెలికాని చేత చిక్కుల్లో పడతామన్నాడు. రెండోది, నీ స్వబుద్ధిని కూడా నువ్వు ఏం చేసుకోకూడదంట, ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. దేవుని ఏం చేయాలంట, పూర్ణ హృదయంతో ఆయన అంగీకరించాలి. అంగీకరించడమే కాదు, నీ ప్రవర్తన అంతటి ఏం చేయాలంట, ఆయనకు ఒప్పేసుకో, ఆయనకు అంగీకరించు. ప్రభువా నా ప్రవర్తనని నువ్వు నడిపించు, నా జీవితాన్ని నువ్వు కొనసాగించు. మన ప్రవర్తనంతా ఆయనకు అంగీకరించినట్లయితే, ఆయన అధికారంతో ఒప్పుకున్నట్లయితే, అప్పుడంటే దేవుడు ఏం చేస్తాడు, మన త్రోవలను సరళము చేస్తాడు. అంటే మార్గాలు చూపిస్తూ, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి, ఇక్కడ నిలబడు, ఇదిగో ఇది కొనసాగించు అని దేవుడు మన త్రోవలను సరళం. ఎప్పుడు మన ప్రవర్తనను ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అయ్యా నువ్వు ఉంచిన ప్రభు జీవితాన్ని భూమి మీద ఈ రోజు వరకు నువ్వే నాయన మమ్మల్ని బ్రతికింపజేస్తున్నది. ఈ రోజు వరకు ఈ భూమి మీద నా మనుగడ కొనసాగుతుందంటే కేవలం నువ్వే నాయన. కనుక నా ప్రవర్తన అంతటిని నీకు ఒప్పుపజేస్తున్నాను, నువ్వు నన్ను నడిపి అని ఆయన కానీ ఒప్పుకుంటే, ఎప్పుడు పూర్ణ హృదయంతో ఆయనకు అంగీకారం కావాలి, పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఒకటి చెలికాని మాటలు వినకూడదు. రెండోది స్వబుద్ధి ఆధారం చేసుకోకూడదు. బైబిల్లో కొంతమంది సలహాల ద్వారా, వాళ్ళు చెప్పిన మాటల ద్వారా ఎవరెవరు ఎలాంటి జీవితాలు కొనసాగించిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఒక్కిద్దరు ముగ్గురు చూసుకొని వాక్యాన్ని ముగించుకున్నాం. మొదటిగా ఆదికాండము 27వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండం 27:43. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడకు
లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతని చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. చాలండి, ఎవరెవరికి సలహా ఇస్తున్నారు? యాకోబుకి వారి అమ్మ రిబ్కా గారు సలహా ఇస్తున్నారు. అయ్యా, ఇప్పుడు జరిగిన సందర్భాలు ఎలా ఉన్నాయి అంటే, మీ అన్నకి నీ మీద చాలా కోపం వచ్చేసింది, మీ అన్న నీ మీద పడి నువ్వు కొడతడేమో, కనుక ఇలా కొట్టుకుంటున్నప్పుడు నా నుంచి ఇద్దరు పిల్లలు మీరు దూరం అయిపోతారేమో, కనుక మీ అన్న కోపం చల్లారే వరకు, ఆయన ఆ కోపం మరిచే వరకు నువ్వేం చేస్తావంటే, హారానులో మా అన్న ఉన్నాడు, మా అన్న అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి కొన్ని రోజులు ఉండు, నేనే నీకు కబురు పంపెట్టా. ఏమని? మీ అన్న కోపం తగ్గింది, చల్లారింది, నువ్వు వచ్చాయి అనేసి నేను కబురు పంపించేంత వరకు నువ్వు అక్కడ ఉండు అన్నదండి. ఇప్పుడు అమ్మ మాట వినుకొని ఈ యాకోబు ఏం చేసిండు? బయలుదేరి ఎక్కడికి వచ్చిండు? హారానులో ఉన్న లాబాను ఇంటికి వచ్చిండు. లాబానికి ఇంటికి వచ్చిండు ఒక సంవత్సరం 41. ఇది వరకు నీ ఇంటిలో 25 ఏళ్ళు ఉంటిని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట అంటే, ఇప్పుడు అన్న కోపం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 20 సంవత్సరాలు ఎదురు చూసిండండి. 20 సంవత్సరాలు ఎదురు చూసిండు. మా అమ్మ కబురు పంపుతానన్నది కదా, మీ అన్న కోపం చల్లారితే, మీ అన్న కోపం నీ మీద తగ్గితే నేను కబురు పెడతానప్పుడు రమ్మన్నది కదా. 20 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండిపోయినాను కదా. ఎక్కడున్నాడు? నీ ఇంటిలో. అంటే ఎవరి ఇల్లది? లాబాను గారి ఇల్లు, మామగారి ఇంట్లో 20 ఏళ్ళు ఉండిపోయిందండి. 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో ఏమో, పద మనమే తీసుకుందాం, మనమే అన్న కోపం తగ్గిందో లేదో మనమే చూసుకున్నాం. అమ్మ దగ్గర నుంచి కబురు వస్తుంది, కబురు వస్తుంది, కబురు వస్తుందని ఎదురు చూసి 20 ఏళ్ళు ఈ రోజు నేను ఇక్కడ నిలబడిపోయినాను, కనుక ఇక మీదట నేనే లేచి అల్లాలి అనుకునేసి బయలుదేరినండి. అప్పటికి యాకోబు బయలుదేరే సమయానికి ఎంతమంది పిల్లలు? సుమారు 13 మంది పిల్లలు. 13 మంది పిల్లలు, 4 భార్యలండి. అలా లేచి బయలుదేరిండు. బయలుదేరిన తర్వాత కబురు మళ్ళీ ఆయన పాపం చల్లారింది లేదని ఇంకొక అతనే పంపించిండు, ఇద్దరు చూసుకొని రప్పనిచ్చి. ఆలు చూసి, అన్నా నువ్వు ఆయన కలవని అనడం, నువ్వు 400 మంది వేసుకొని వస్తున్నాడు నీ మీద కంటాడు అంటే. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అరే, ఎందుకైనా మా అమ్మ కబురు పెట్టలా, ఇంకా మా అన్న కోపం మీద చల్లారలేదా అంటే, ఆ రిబకా మాట్లాడుకొని 20 ఏళ్ళు ఊరికనే పనిచేసినండి, జీతం లేకుండా 20 ఏళ్ళు ఆమె మాట వినుకొని. అంటే 20 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాడు యాకోబు. ఎవరు మాట వినుకొని? ఈరోజు మనం ఇచ్చే ఒక మాట, మనం చెప్పే మాట ఇతరుల జీవితాలు కట్టబడాలి, ఇతరుల యొక్క జీవితాలు బాగుపడాలి. అంతేకాని మనం ఇచ్చే మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇబ్బందులు పాల్గొనకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు. ఈరోజు చాలా మంది అంతే ఇచ్చే వాళ్ళు చెప్పే మాట ఎలా ఉంటాయి అంటే, ఇబ్బందుల్లో చిక్కుకునే పరిస్థితులకు వెళ్ళిపోతుంటాం. అందుకని నీ చెల్లికాని చేత నీవు చిక్కుబడితివి, నీ ప్రవర్తన అంతటి అధికారాన్ని ఒప్పుకో. ఎవరి మాట వినొద్దు నువ్వు. వాళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఏం చెబుతున్నారు, అది వీళ్ళు చెప్పినట్టు నడిచేమా, ఏం చెప్పినట్టు నడిచేమని నీ జీవితాన్ని కొనసాగించద్దు. నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన అధికారాన్ని ఒప్పుకో. ప్రభువా, నా జీవితం ఎటు వెళ్ళాలి, నా జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఈరోజు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, నేను ఎదుర్కొంటున్న సమస్యలు, నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క ఇబ్బందులు, మరి ఎలా వీటి నుంచి నేను బయటపడాలి, ఇంతమంది నాకు సలహా ఇస్తున్నారు, ఇలా సలహాలన్నీ నేను తీసుకుని అనిపించాలన్నా, లేకుంటే నా ప్రవర్తన నీకు అప్పగించుకునేనా అని మనం బైబిల్ దగ్గర అడిగితే దేవుడు ఒకటే అంటాడు, నీ ప్రవర్తన నా దగ్గర చెప్పు, నాకు ఒప్పగించుకో, నీకు సరళం చేస్తే నీకు రావాలి, నేను నిన్ను నడిపిస్తా. అలా యాకోబు ఆ రోజుగా నేను నిలబడి ఉంటే, ఆ కోపము ఒకటి కొట్టుకునేదో, కొద్దిసేపటి కోపం మారేదో ఏదో జరిగిపోయేది. కానీ ఆ కోపం ఎన్ని రోజులు పెరిగిందంటే, అమ్మ మాట వినుకుంటే 20 ఏళ్ళు అమ్మ దగ్గర నుంచి కబురు అయితే రాలా. 20 ఏళ్ళు ఆ మాట వినుకొని తన జీవితాన్ని ఇబ్బందులు కూడా నేర్పించుకోడండి. అలా అన్నప్పుడు ఫరో ఏమంటాడో చూడండి. ఫరో ఏమంటాడు? 49వ అధ్యాయం ఆదికాండము 47వ అధ్యాయము ఆదికాండం 47 9వ వచనం.
యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఏమన్నాడు? ఫరో అడుగుతాడు, అయ్యా మీరు ఇన్నేళ్ళు బ్రతికిండ్రు కదా, ఎంత ఉంటుంది మీ వయసు? అసలు మీరు ఎలా బ్రతికిండ్రు? ఇన్నేళ్ళు మీ జీవితం ఎలా కొనసాగిందని అడిగితే నేనేం చెప్పాలా? ఘనంగా చెప్పాలి. ఘనంగా చెప్పిండా? నేను యాత్ర చేసిన దినాలు 130 సంవత్సరాలండి. 130 సంవత్సరాలు ఎలా గడిచింటే మంచిగా లేవు. ఆ దినాలన్నీ దుఃఖ సహితమైనవి గడిపేసిన. ఆ దినాలన్నీ ఇబ్బందులు కూడా నా జీవితం నడిపించిన. ఎక్కడ కూడా నా జీవితంలో నెమ్మది లేదయ్యా. ఎక్కడ కూడా నా జీవితంలో ఆనందకరమైన దినం ఉందనుకుంటే కనపడలేదు. ఈ 130 సంవత్సరాలు ఎలా గడిపేసినంటే దుఃఖంగానే గడిపేసినాను. ఇదిగో నాకంటే ముందు నా పితరులు ఉన్నారు. నా పితరులు వాళ్ళలా కూడా నేను కూడా జీవించాలా. కారణం ఏంటంటే ఒక్క మాట మీ అన్న కోపం చల్లారి వరకు నేను పిలిపిస్తాను, వెళ్ళిపో. అక్కడ ఆరంభమైంది నా దుఃఖ దినములు. ఈ రోజు వరకు కూడా నేను దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చినాను అనేసి యాకోబు అక్కడ చెప్తున్నానండి. రెండో మాట చూసుకున్నాం, రెండో వ్యక్తి గురించి. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 13:3. అమ్నోనునకు మిత్రుడొకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చాలండి. ఈ యెహోనాదాబు ఎవరి ఫ్రెండ్ అంట? ఎవరికి? దావీదుగా. అమ్నోనికి. ఇంతకు అమ్నోన్ ఎవరు? దావీదు సోదరుడు. దావీదు పెద్ద కొడుకు. ఈ దావీదు పెద్ద కొడుకు. దావీదు తర్వాత సింహాసనం ఎవరు అధిష్ఠించాలి? ఇతనే పెద్ద కొడుకే అధిష్ఠించాలి. కానీ పెద్ద కొడుకు వచ్చిందా? రాలా. ఎక్కడో ఉన్న 10-11 కొడుకు వచ్చింది. ఎవరికి? సొలొమోనుకు వచ్చింది. పెద్ద కుమారుడికి రావాలి. అసలు పెద్ద కుమారుడుగా ఉంటున్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు అంటే ఇతను ఒక ఆమె మీద మనసు పడ్డాడంట. ఎవరామా? సవతి తల్లి కూతురు. అమ్మ వేరే. వాళ్ళ కూతురు అంటే ఇతను చెల్లెలే. అబ్షాలోము చెల్లెలు. ఇష్టపడ్డాడు, మనసు పడ్డాడు. ఒకరోజు కూర్చున్నాడు ఇంట్లో. వచ్చిండు యెహోనాదాబు. రాజకుమారా, నేను ఎప్పుడు ఇలా చూడలేదే. నువ్వేంటి ఈ మధ్య నేను గమనిస్తున్నాను, రోజు చిక్కిపోతున్నావు కదా, రోజుకు నువ్వు ఎందుకు దేలబడిపోతున్నావు, కారణం ఏందయ్యా అని అడిగితే ఇతను నా స్నేహితుడు కలిగి చెబుతాడండి. ఏం లేదు, ఇలా తామరు ఉంది కదా, నా చెల్లెలైన తామరు, ఆమె మీద నేను మనసు పడ్డానంటే ఇప్పుడు ఇతను ఏమన్నా రే గాడిది గుర్తుందా నీకు? ఎవరు ఆమె? అసలు నీకేం పోయే కాలంలో ఇది? అసలు నీకు ఎలా వచ్చింది దుర్బుద్ధి అని 2 పీకాలి. అవునా కదా? అలా పీక్కుండా ఏమంటాడు తెలిసిన? ఏమంటాడు? నేను ఒక సలహా ఇస్తాను నేను నీకు సలహా ఇస్తా. ఆ సలహానే అమ్నోను చనిపోయేదానికి కారణమైందండి. ఆ ఆలోచనే. ఏ ఆలోచన? ఏమంటాడు చూడండి. 5వ వచనం. యెహోనాదాబు, నీవు రోగిపోయినట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నిన్ను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టున్నట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనేను. ఆయన అమ్నోనికి సలహా ఇచ్చేసిన ఆలోచన ఇదో, ఇలా చేసి నువ్వు ఏంలే రోగిపోయినట్టు పడుకో ఇంట్లో. మీ నాన్న నిన్ను చూసాక వస్తాడు. అరే నా కొడుకు ఏదో బాగాలేదంట, ఏమైందో కనుక్కోనొద్దామని నీ దగ్గరకు వస్తాడు, అడుగుతాడు. ఏనన్నా ఏమైందని అడుగుతాడు. నువ్వు చెప్పు
ఆ చెల్లెలు తామర ఉంది కదా, ఆమె చేత కొంచెం భోజనం తినాలనిపిస్తుంది, ఆమె ఇంటికి వచ్చి వండి పెట్టమని చెప్పు అని. ఇచ్చే చాలు అని ఎప్పుడైతే చెడు ఆలోచన ఇచ్చేసిందో దాని ప్రకారం అలానే దావీదు దగ్గర చెప్తే తామర వచ్చింది, వంట చేస్తుంది, బలత్కారం చేసి పాడు చేయాల్సింది. చేసిన తర్వాత అది ఎన్ని రోజులు అయిపోయింది? ఇంచుమించు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత అతను తలపోగొట్టుకునే దానికి ఆ ఆలోచన కారణం ఏంటండి? అతని యొక్క సలహా తీసుకున్నాడు. అతను తీసుకొని ఆ రీతిగా జీవించడం మొదలుపెట్టాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి నా అధికారానికి ఒప్పుకో అన్నాడండి. మనిషికి దేవుడిస్తున్న ఆలోచన, మనిషికి దేవుడిస్తున్న ఒక హెచ్చరిక ఏంటంటే, నీ ప్రవర్తన ఏదైతే ఉందో నాకు చెప్పు. నీ ప్రవర్తన ప్రభుని నేను నడవాలా, ఎలా నడవాలి నాకు చెప్పంటే నాకు చెబితే నేను నిన్ను సరళంగా నడిపిస్తాను కదా, సరళమైన త్రోవలు నిన్ను నడిపిస్తాను కదా. ఆడి చెప్పడం ఏంటి, ఈడి చెప్పడం. ఈరోజు ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే చుట్టుపక్కల ఉన్న చెప్పుకోవడం. పనుల దగ్గర పోతే పనుల దగ్గర, బయట ఉంటే బయట, ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోవడం. మన జీవితాలు వాళ్ళేదో జ్ఞానవంతులైనట్టు, వాళ్ళేదో అరే వీడు మనల్ని సలహా అడుగుతున్నంటే మనం జ్ఞానవంతులమైన కదా ఫీల్ అయిపోయి వీళ్ళకి వచ్చి రాని ఏదో చెప్పేసి వాళ్ళ జీవితాలు చిక్కుల్లో పడేటట్టు ఆ ఆలోచనలు ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. అరే వీడి జీవితం ఎందుకు అలా పడేదంటే వాడేదో ఆలోచన ఇచ్చింది. ఈ ఆలోచన ఎటువంటి అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు ఏం తెలుసా? శ్రీకృష్ణ దేవాలయం తెలుసా? ఒడియారా? ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆయన స్కూల్లో చదువుకున్నారు, మీరు తట్టుకొని చెప్పాలా? ఏంటండి స్కూల్లో చదువుకోలేదా? శ్రీకృష్ణ దేవరాయలు పోనీ ఆయన దగ్గర ఒక ఆయన తెనాలి రామకృష్ణ అనేసి ఇంతకులు ఇచ్చినప్పుడు ఏ సామ్రాజ్యాన్ని? విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాయన ఒకప్పుడు. ఆయన రామకృష్ణ దగ్గర ఒక చెప్పినట్టు ఏమని, రామకృష్ణ మన సామ్రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ చాలా మంచోళ్ళు అయ్యా అన్నాడంట. ఇప్పుడు తెనాలి రామకృష్ణ అన్నాడు, ఏంటి రాజా వీళ్ళేనా అన్నాడంట. వీళ్ళు చాలా మంచోళ్ళు అయ్యా అన్నాడంట. అన్నప్పుడు రామకృష్ణ అన్నాడు, వీళ్ళు మంచోళ్ళే కాదు, ఒక్క వారం టైం నేను నిరూపిస్తాననేసి ఇంటికి వెళ్ళిపోయినాక. ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడండి. పడుకొని మధ్యలో 10 గంటలు వేసి పక్క నవ్వి మళ్ళీ పడుకున్నాడంట. 10 గంటలకు మళ్ళీ కొంచెంసేపుకి లేచి పక్క నవ్వి పడుకున్నాడంట. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? ఎవరు? వాళ్ళ భార్య గమనించిందంట. ఇదేంటా మధ్యలో లేచి పక్క నీరు పడుకుంటున్నాడు, మళ్ళీ లేచి మళ్ళీ నీరు పడుకుంటున్నాడు. లేపిందే ఏందయ్యా పిచ్చోడు మాదిగా, ఏం నువ్వు కూడా ఏంటి అని అడిగిందంట. ఏం లేదు ఏదో గుర్తొచ్చింది అన్నదంట. ఏం గుర్తొచ్చింది చెప్తే మేము కూడా నవ్వమా అన్నట. అవన్నీ నువ్వు చెప్పేవి కాదు అన్నదంట. లేదు నువ్వు చెప్పాలి అంతే అనంట. ఇదిగో నా భార్య కాబట్టి నీకు అని చెప్తాను, నువ్వు ఊరిలో చెప్పుకోవద్దే అన్నదంట. ఏంటి చెప్పంటే ఏం లేదు, నేను రాజు దగ్గర ఉన్నాను కదా, శ్రీకృష్ణ దేవుని దగ్గర. ఆయనకి తుమ్ము వచ్చింది. తుమ్ము వచ్చినప్పుడు ఆయన ముక్కుల్లో నుంచి తాటాకు రేణువులు ఉంటుంది తెలుసా? ఏమంటారు? తాటాకు ఎండిపోయిన తాటాకులు చేస్తే దుమ్ము ఉంటుంది చూడు. చిన్న రేణు అనేది ముక్కులో వచ్చి నా చెయ్యి మీద పడ్డది అన్నాడంట. అది గుర్తొచ్చి నేను నవ్వేసినాను అన్నాడంట. అన్న వెంటనే నువ్వు చెప్పకూడదంటే నేను చెప్పినానంట. సరే కానీ పడుకున్నానంట. ఉదయాన్నే ఈ బట్టలు ఎక్కడ చెరువు దగ్గర వెళ్ళిందంట. బట్టలు ఆమె ఒక్కదే నవ్వుకుంటున్నదంట. నవ్వుకుంటే పక్కన ఉతికి వస్తున్న బట్టలు ఏం నవ్వుకుంటాను నువ్వు ఒక్కదాన్ని అనంట. ఏం లేదు ఏదో గుర్తొచ్చి నేను నవ్వుకున్నంటే ఏదో ఉంది కదా అదే చెప్పు అన్నదంట. ఏం లేదు మా ఆయన రాజు దగ్గర మా రాజు దగ్గర ఉంటాడు కదా, రాజుకు తుమ్ము వచ్చి ఏదో 2 అంగుళాలు తాటాకు బయటకు వచ్చిందంట ముక్క నుంచి. వచ్చిందంత ఆయన చెప్పిందంత రేణు అంతే ముక్కల నుంచి వచ్చింది. కానీ ఏం చెప్పిందంత పక్కనకి 2 అంగుళాలు అడిగిందంట. 2 అంగుళాలు ముక్కలు ఉంటుందా అని పాకింగా ఆమె ఒకరోజు బట్టలు తుక్కొని ఇంటి దగ్గర పోయి ఇంటికి బట్టలు ఆరేసుకుంటుంటే ఆమె నవ్వుకున్నదంట. పక్కింటి చూసి వచ్చిందంట. అక్క ఏంటి బట్టలు ఆరేసేప్పుడు నేను గమనించాను నువ్వు నవ్వుకుంటున్నావు అన్నదంట. ఏం లేదు మాకు పక్కన ఒక ఆమె ఉన్నది కదా, ఆమె చెబితే గుర్తు వచ్చిందంటే ఏం చెప్పిందంటే ఏం లేదు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, ఆయన తుమ్మినప్పుడు ఆయన ముక్కుల నుంచి జానడంత ఆకు బయటకు వచ్చిందంట అన్నదంట. జానడంత ఆకు బయటకు వస్తుందా?
అంటే వేలు పోయి 2 అంగుళాలు పోయి జాయిన్ అయిపోయిందండి. అలా పాక్కుంటూ లాస్ట్కి తిరుక్కొని ఒక వారానికి రాజు గారికి వచ్చిందంట. ఎంత వచ్చిందంటే తాటాకు అంత బయటకు వచ్చేసిందంట. తాటాకు నా ముక్కులో ఉంటుందా? ఆ తర్వాత రామకృష్ణ గారు, ఏంటండి ఇది అంటానంటే, మీరు అన్నారు కదా చాలా మంచోళ్ళని, నేను ఇంతే చెప్పింది, వాళ్ళు చేసినంత ఎంత, ఇప్పుడు ఎవరు చెప్పు మంచోళ్ళు అన్నాడంట. అంటే మనం ఎవరి దగ్గర విన్నది ఏదైతే వింటామో అదే చెప్పాలన్నప్పుడు అదే చెప్పాలి, అంతేకాని దానికి ఎక్స్ట్రా చేయకూడదు. ఈరోజు విన్నది విన్నట్టు కూడా చెప్పట్లా, దానికి కల్పించుకుంటా కొన్ని ఏం అర్థం, కొన్ని ఇంకా ఎక్కువ దాంట్లో వేసి మసాలాలు వేసి ఏమి ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్పినప్పుడు అవునా అట్టనా అన్నట్టు అది మాడి ఇంకొకటి చెప్పేటప్పుడు ఏం చేస్తాడు, ఇంకా చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ఇలా వినడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు ఏమవుతుంది అంటే చిక్కుల్లో పడుతుంటున్నాయి. అందుకే అమ్నోను యెహోనాదాబు, ఇంతకు యెహోనాదాబు ఎవరు? యెహోనాదాబు అతనికేమో మిత్రుడని ఉంది, అమ్నోనికి మిత్రుడని ఉంది. ఎవరు? దావీదు అన్న కొడుకు. ఇప్పుడు దావీదు అన్న కొడుకు ఏ సలహా ఇవ్వాలి? ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక లెక్క ప్రకారం చూస్తే అమ్నోను యెహోనాదాబు ఇద్దరు అన్నదమ్ములైనప్పుడు మన అన్నదమ్ముల్లో ఇలాంటి పొరపాట్లు వచ్చినప్పుడు సరిదిద్దకపోయేసరికి ఏం చేసిండు? అతని పతనాన్ని కోరుకున్నాడు. అలాంటి సలహా ఇచ్చేసిండు. ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చిండంటే, ఇతను కపటము గలవాడు. ఎలా కపటం గలవాడు అంటే, మా నాన్న కూర్చోవారు ఈ సింహాసనంలో. ఎవరు? యెహోనాదాబు నాన్న ఉంటే దావీదు అన్నోళ్ళు వాళ్ళు కూడా కూర్చోవాలని అవకాశం అయితే వచ్చింది. దేవుడైతే ఎందుకలా మా నాన్న కూర్చోవాలి సింహాసనంలో, ఈ కోట ఈ వైభవం అంతా మా నాన్న మేము అనుభవించాల్సిన, మీ నాయన సింహాసనం గురించి మీరు అనుభవిస్తున్నారా అని లోపల ప్రతి మనడికి ఏమైపోయింది, అని మేము అనుభవించాల్సిన వీళ్ళు అనుభవిస్తున్నారా? దేవుడు ఎందుకున్నది దావీదుని, మిమ్మల్ని కాదు కదా. దేవుడు ఎందుకున్నది దావీదు కుటుంబాన్ని, మిమ్మల్ని కాదు కదా. మరి మిమ్మల్ని కాదన్నప్పుడు మీకు ఎందుకున్నది ఆశ? మిమ్మల్ని కాదని దేవుడి పక్కకు నెట్టేసిన తర్వాత మేము కూర్చోవాలని అనే ఆశ మీకు ఎందుకు వస్తుంది? కానీ లోపల ఏమైంది? మేము వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, మేము వీళ్ళ జీవితాన్ని పాడు చేయాలి అని యెహోనాదాబు కపటము కలిగి ఏం చేశానంట, చిన్న సలహా ఇచ్చిండు. విందు జరగతుంటే అబ్షాలోము నెరిగితే తలొచ్చి విందు జరుగుతున్న పల్లెల్లో పడిందంట. అంత ఘోరగా తెచ్చిపోయాడు ఎవరు? అమ్నోను. కారణం ఒక్కడి సలహా. ఈరోజు మనం ఎవరి మాట వినాలి? ఏంటో నక్క రాత్రిలో నిద్ర రావట్లా, అక్కడికి వెళ్ళిపోరాదు, అదేదో పెట్టుకొని వచ్చి బాగా నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు మనం ఇచ్చే సలహాలు ఏమో కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి బాగా అక్క నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళక్క అన్నా, ఆడికి పోయి ఆయనకి 20,000 30,000 పెట్టి అదేదో ఇస్తున్నాను తీసుకొచ్చి కట్టేయన్నా. ఈరోజు చాలా మంది అలా కట్టుకోవడం ద్వారా కూడా జీవితాలు ఇబ్బందులుగానే ఉంటున్నాయండి. నెమ్మదిగా లేవు. ఎవరి మాట వినాలి? ఈరోజు మనకు ఒకరు వచ్చి మన సలహా అడుగుతున్నారంటే మన సలహా జీవితాన్ని కట్టే రీతిగా ఉండాలా, వాళ్ళ జీవితాలు నిలబెట్టే రీతిగా ఉండాలి. అంతేగాని పడిపోయి ఇబ్బందులు పాలు కాకూడదు, మన ద్వారా వాళ్ళు ఏడవకూడదు, మన ద్వారా వాళ్ళు నాశనం కాకూడదు, మన ద్వారా వాళ్ళు ఇబ్బందులు పాలయ్యి జీవితాంతం నెమ్మది లేని వారుగా ఉండకూడదు. అయితే మంచి చెబుదాం, కానీ మీరు చెప్పిన సలహాలు ఎలా ఉండే తెలిసిన జీవితాలు పాడిపోయింది, నెమ్మది లేకుండా జీవితాలు ప్రాణాలు కోల్పోయినరు. 20 సంవత్సరాలు నెమ్మది లేదు యాకోబుకి, ఇతను ప్రాణాలే కోల్పోయిన అమ్నోను. ఇంకొక వ్యక్తిని చూసుకుందామని ముగించుకున్నారు. ఇదే రెండవ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానును అతని రాజ్యము నిలిచిండెను. దావీదు హానును తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయులు ఘనులు తమ రాజుకు హానునుతో ఇలాగు మనవి చేసేది,
నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపేనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనం చేయవలని దాన్ని శోధించుటకే వారిని అతను వేగు నిమిత్తమే పంపించున్నాడని నీకు తోచలేదా? అని హానూన్ అనే వ్యక్తి ఎవరి కొడుకు? చదువుకున్నామండి. ఎవరి కొడుకు? ఇప్పుడు చదువుకున్నాం. దావీదా? హానూను ఎవరి కొడుకు? అమ్మోను కొడుకు. అమ్మోనీయుల రాజు అమ్మోను కొడుకు నాహాషు. అమ్మోనీయుల రాజు నాహాషు. సరే, ఈ నాహాష్ అనేవాడు దావీదుకి ఏం చేసినంట? ఉపకారం చేసిండు. దావీదు ఉపకారం చేసిండు. అతని నుంచి కొన్ని రోజులు దావీదు అతని దగ్గర దాగుకున్న రోజులు ఉన్నాయి. దావీదుని అతను కొన్ని రోజులు బాగా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. అతను చనిపోయిన తర్వాత ఆ స్థానానికి, నాహాషు స్థానానికి వాళ్ళ కొడుకు హానూను వచ్చిండు. రాజుగా వచ్చిండు అమ్మోను దేశానికి. ఇప్పుడు దావీదు అది గుర్తుపెట్టుకొని, అరే ఒకప్పుడు వాళ్ళ నాన్న నాకు సహాయం చేసిండ్రా, ఒకప్పుడు వాళ్ళ నాన్న కొన్ని రోజులు నేను ఉండడానికి నాకు నివాసం ఇచ్చిండ్రా, షెల్టర్ ఇచ్చిండు, కనుక అతనికి ఏదో మనమంతే నా హెల్ప్ చేద్దాం అనేసి అతను పోయి మీరు ఓదార్చి రండి, తర్వాత అతనికి ఏం కావాలో మనం చూసుకుందాం అనేసి కొంతమందిని పంపిస్తారండి. కొంతమందిని పంపించిన తర్వాత వాళ్ళు వెళతారు. వెళ్ళి అతను చూసుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ రాజు దగ్గర, హానూను దగ్గర కొంతమంది గనులు ఉంటారంట, పెద్దోళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఓ హానూను, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? నిన్ను ఓదార్చడానికి వచ్చిన నువ్వు అనుకుంటున్నావా? పిచ్చి మగవాడా, వాళ్ళు నిన్ను వచ్చిన అనుకుంటున్నావా? ఈ దేశాన్ని నాశనం చేయడానికి, వేగు చుట్టానికి పంపించింది తెలుసా? ఇంతేనండి. దావీదు పంపించింది ఎందుకు? ఓదార్చు రమ్మని. కానీ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి? మన దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు చూసుకోవడానికి వచ్చిండ్రు, నీకు తెలవనా? వాళ్ళ మాట నమ్మిండండి. నమ్మి వాళ్ళు పాతుంటే వాళ్ళు పట్టుకొని బట్టలు కోసేసి, వెనకాలంతా బట్టలు కోసేసి సగం గడ్డం కోసేసి పంపించేసిందండి. సగం గడ్డం తీసి పంపించేసింది. వాళ్ళు ఊర్లోకి రాలేక ఈ కబురు దాదాపు దావీదుకి వచ్చింది. దావీదు ఏమంటే, మీరు ఊర్లోకి రావద్దండి, మీ పరిస్థితులు బాగలేవు, మీ గడ్డాలు పెరిగేంత వరకు మీరు బయటనే ఉండండి అనేసి వాళ్ళు బయటనే ఉంచేస్తాడు. ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఊరుకుంటాడు దావీదు, నేను పంపించినందుకు వాళ్ళకి అతనికి ఏమన్నా చేద్దాం, వాళ్ళ నాన్న నాకు ఒకప్పుడు హెల్ప్ చేసిండు, అతనికి ఏమన్నా చేద్దామని పంపిస్తే ఎంతగా దిగజారుతాడా అని దావీదు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళితే 50,000 మంది తెచ్చిపోతాం రండి. వాళ్ళు ఇచ్చిన సలహాను బట్టి వాళ్ళ మాట ఇతను తీసుకొని వాళ్ళని ఎప్పుడైతే అవమానపరిచి పంపించేసిండో, ఆ మాట ఇతని జీవితానికి 50,000 ప్రాణాలు నష్టపోయి. అంటే వాళ్ళు ఇచ్చిన మాట ఏంటి? మంచి మాట ఇచ్చిండ్రా, మంచి మాట సలహా ఇచ్చిండ్రా. వాళ్ళపైన లేనిపోయిన మాట అపోహలు కల్పింపజేసిండ్రు. 50,000 ప్రాణాలు పోవడానికి కారకులు ఏంటండి? ఈరోజు ఎవరి మాట తీసుకోవాలి? ఈరోజు ఎవరి మాట వినాలి? అందుకంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి ఎందు నా అధికారాన్ని ఒప్పుకో, నేను నిన్ను నడిపిస్తా. అంతేగాని అక్క నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అక్క నువ్వేమంటావు, అన్నా నేను ఇలా చెయ్యాలనుకుంటున్నా నువ్వేమంటావు, నువ్వేం చెయ్యాలో ఎలా వెళ్ళాలో ప్రార్థనలో ఉండి ఆయన అడిగితే నీకు ఆలోచన ఇస్తాడు. ఇది చెయ్యి, ఇలా వెళ్ళు, నేను నిన్ను నడిపిస్తా. అంతేగాని వాళ్ళు నడకమేంటి, ఇలా నడకమేంటి? ఈరోజు చాలా మంది సలహాలు తీసుకొని ఇబ్బందులు గుండా నడిపించుకున్న వాళ్ళు లేరా? చాలా మంది సలహాలు తీసుకొని కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు లేరా? జీవితాలు పతనాల వైపు నడిపించుకున్న వాళ్ళు లేరా? ఎవరి మాట వినాలి? మన ప్రవర్తన ఆయనకు అప్పగించుకుందాం, ఆయన అధికారానికి అప్పగించుకుందాం, ఆయన అలా నడిపితే. కనుక దేవుడు మాట సెలవిస్తున్నాను, చెలికాని చేత చిక్కుబడితివి. ఇప్పుడు ఎవరు చిక్కుబడినరో? రిబ్కా మాటల ద్వారా యాకోబు చిక్కుపడ్డాడు, యెహోనాదాబు మాట ద్వారా అమ్నోను చిక్కుపడ్డాడు, ప్రాణాలు కోల్పోయిండు. తర్వాత అమ్మోనీయుల గనుల మాట ద్వారా హానూను 50,000 మంది ప్రాణాలు కోల్పోయేటట్టు జరిగింది. కానీ ఈరోజు ఎవరి మాట మనం తీసుకోవాలి? ఎవరి మాట ప్రకారం మనం వెళ్ళాలి? అని ఉంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా, నా మాట ఇదిగో నీ పాదల్లో నీ వాక్యం నాకు
నెమ్మది కలుగు చేస్తుంది. ఆయన మాట మన నెమ్మది కలుగు చేస్తుంది కనుక ఆయన మాటను తీసుకుందాం, ఆయన మాట ప్రకారం నడుద్దాం. మన జీవితాలు చిక్కుల్లో పడ్డగానే అందులో నుంచి లేపించి సరళమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడని కోరుకుంటూ దేవుని మాటలను తీసుకుంటాం.